వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో భూముల వ్యవహారం మరొకసారి రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ధరణి తరువాత తీసుకువచ్చిన భూభారతి పోర్టల్లోనూ అక్రమాలు జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. భూముల రికార్డుల్లో అవకతవకలు జరిగాయంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి. దర్యాప్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని కూడా వేసింది. 15 రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ధరణి పోర్టల్ నిర్మాణంలో భద్రతా లోపాలు ఉన్నట్లుగా ఫోరెన్సిక్ ఆడిట్ లో గుర్తించినట్టుగా కూడా అధికారులు స్పష్టం చేశారు. ఈ లోపాలను కొందరు దుర్వినియోగం చేసినట్టుగా తేలింది. కమిటీ నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ధరణి అక్రమాల సెగ ఇప్పుడు భూభారతిని తాకిందా? ధరణి పోర్టల్లో జరిగినట్టుగా చెబుతున్న అక్రమాలు నిజమేనా? భూభారతి పోర్టల్లోనూ అదే తరహా సమస్యలు తలెత్తాయా? ప్రజల భూముల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైనవేనా? ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవం ఎంత? ప్రజల భూములకు పూర్తి భద్రత ఎలా కల్పించాలి? ఇక భూభారతి పోర్టల్లో కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేసింది. సో రైట్, దీనికి సంబంధించి అసలు అక్రమాలకి సంబంధించి నిజంగా జరిగినాయా, ఎంతవరకు జరిగినాయి, సో విమర్శిస్తున్న దాంట్లో కూడా నిజం ఎంత? సో మాట్లాడదాం. మా కలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ. బిందు, గుడ్ ఈవినింగ్. మీరు చెప్తున్నట్టుగా అప్పుడు ధరణి, ఇప్పుడు భూభారతి, ఎక్కడ చూసినా ఏం చూసినా ప్రజల భూములకు అసలు రక్షణ ఉందా అనే అంశం మరోసారి ఇప్పుడు తెరపైకి వస్తుంది. సో తాజాగా రేవంత్ సర్కార్ భూభారతిని తీసుకొచ్చింది. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయి. అవి అప్పుడున్న అధికార పార్టీకి చాలా ప్రయోజనకంగా మారాయి. వాళ్ళకు ఒక తొత్తుగా మారింది. ధరణి పేరుతో అప్పుడు భూములను కబ్జా చేశారని ఆరోపణలు గుప్పించిన రేవంత్ సర్కార్ భూభారతిని తీసుకొచ్చింది. భూభారతిని తీసుకొచ్చిన తర్వాత భూభారతిలో కూడా ఇప్పుడు లోపాలు ఉన్నాయని స్వయంగా ఆ ప్రభుత్వమే ఒక కమిటీని వేయటం, ఆ కమిటీ విచారణ చేయటం, 15 రోజుల్లో ఏకంగా ముఖ్యమంత్రికి ఆ కమిటీ ఓ నివేదిక ఇవ్వబోతుంది. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా అలజడిని సృష్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ప్రజలు మాత్రం మా భూములకు అసలు నిజంగా రక్షణ ఉందా ఏంటి, ఒకళ్ళు ధరణి అంటారు, ఒకళ్ళు భూభారతి అంటారు, ఏం జరుగుతుంది అనేది మాత్రం కాస్త ప్రజల్లో, తెలంగాణ ప్రజానికంలో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ధరణి అక్రమాల సెగ ఇప్పుడు భూభారతిని తాకిందా అన్నట్టుగా పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు ఆ ఎన్నికల్లో సంబంధించి కావచ్చు, ప్రచారంలో కావచ్చు, ధరణి పెద్ద ఎత్తున అక్రమాలకు కేంద్ర బిందువైంది. ధరణిని అడ్డు పెట్టుకొని గత ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల దందాకు పాల్పడింది, ఆక్రమణలు చేశారు. మేము రాగానే కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు, తీసుకొచ్చారు, సంతోషమే. కానీ ఈ భూభారతి చట్టం ఏదైతే ఉందో ఇందులో కూడా లోపాలు ఉన్నాయి. సో రకరకాల అంశాలు తెరపైకి వచ్చాయి. సో కొందరు అక్రమార్కులకు ఇది ఒక ఆవాసంగా మారిపోయిందన్నారు. 15 రోజుల్లో ఏకంగా ముఖ్యమంత్రికే నివేదిక ఇవ్వబోతున్నారు. సో ఏంటి అంటే, ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు కానీ, ఒక పోర్టల్కి సంబంధించి కానీ భద్రతాపరమైన చర్యలు ఉంటాయి, రకరకాల అంశాలు పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ పరిగణలోనికి తీసుకోకుండానే భూభారతి తీసుకొచ్చారా? ఎందుకు ఇప్పుడు భూభారతి ఎన్ని విమర్శలు మూటకట్టుకుంటోంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ, మార్కెట్ విలువ చాలా పెరిగిపోయిందండి. దాన్ని బట్టి క్రైమ్స్ అంటే నేరాలు పెరిగిపోతున్నాయి. ఇంతకు ముందు ధరణి అనుకోండి, భూభారతి అనుకోండి, ధరణిలో బాగా ఇబ్బందులు జరిగినాయనే ఉద్దేశంతో దాన్ని ఈ రద్దు చేసేసి భూభారతిని తీసుకురావడం జరిగింది. భూభారతిలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినాయనేది ప్రాథమికంగా తెలియడం జరుగుతుంది. ఆ ప్రాథమికంగా తెలిసిన దాన్ని బట్టి దాన్ని తప్పులను, దాంట్లో అవకతవకలను తీయడానికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇస్తుందని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభుత్వము నిష్పక్షపాతంగా దీన్ని పై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉన్నది. ప్రభుత్వము ప్రజల పక్షంగా ఉండి ప్రజా అభిప్రాయం ప్రకారం ప్రజలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా నీట్ గా ఎవరికి అంటే ఎవరు నష్టపోకుండా ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు స్వాధీనం చేసుకోకుండా దానికి సంబంధించి కూడా పూర్తి విచారణ జరిగి ప్రతి దాన్ని కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ విలువలు, ప్రభుత్వానికి సంబంధించి కూడా ప్రభుత్వ భూములు కూడా కొన్ని అక్రమార్కుల పరమవుతున్నాయి. ఇంతకు ముందు జరిగింది, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దానిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే దాంట్లో ఎవ్వరికి కూడా ఇబ్బంది
అవినీతి జరగదు. మీరు ప్రతిపక్షాలైనా స్వపక్షమైనా ఎవరికైనా తప్పు చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ భూములను కాపాడడం, అదే రకంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూముల్లో ఏమైనా ఇబ్బందులు జరిగినా దాన్ని కూడా నిష్పక్షపాతంగా చర్య తీసుకొని ఎవరు అక్రమార్కులు చేసినా వాళ్ళపై కాదు పల్లె రామచంద్ర గౌడ్ గారు ఇంతకు ముందు అంటే ఇప్పుడు ఆ గత ప్రభుత్వంలో ధరణి అవ్వచ్చు, ఇప్పట్లో భూభారత్ అవ్వచ్చు, ఇవన్నీ లేకుండా ఇంతకు ముందు ఎవరి భూములు వాళ్ళు పరిరక్షించుకోలేదా? ఎందుకు అసలు ఇప్పుడు ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి? నిజంగా రాజకీయ నాయకులకు ధరణి కావచ్చు, భూభారతి కావచ్చు ఒక అస్త్రంగా మారిపోయింది అన్న విమర్శలు కూడా ఇటు ప్రజానికం నుంచే వినిపిస్తున్నాయి. అంటే ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చాలా ఏళ్ల క్రితం చాలా ప్రభుత్వాలు పాలించాయి. అవన్నీ కూడా అప్పుడు ఎవరి భూమి వాళ్లకు ఉంది, భూ సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగానే వెళ్ళారు. అసలు ఎందుకు ఈ భూభారతులు ధరణులు తెరపైకి తీసుకొస్తున్నారు? అందులోనూ తీసుకొచ్చి మంచి చేస్తే పర్లేదు, కానీ ఆ ధరణిలో అవకతవకలు ఉన్నాయంటున్నారు, ఇటు భూభారతిలో అవకతవకలు ఉన్నాయంటున్నారు. ఎందుకు ప్రజల్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు మొత్తానికి? యాక్చువల్ గా ఇక్కడ తప్పు అనేది అంటే మార్కెట్ విలువ అంటే వాల్యూ బాగా పెరిగిపోతుంది. అంటే విలువలు పెరిగిన తర్వాత దాంట్లో క్రైమ్స్ అంటే నేరాలు పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. దాని గురించి ఎన్ని నిర్ణయాలు అంటే దానికి సంబంధించి ఎన్ని నామ్స్ పెట్టుకున్నా దాని మీద కొన్ని లొసుగులను తీసుకొని అక్రమార్కులు, ఎందుకంటే రేట్లు పెరిగిన తర్వాత మార్కెట్ రేట్లు పెరిగిన తర్వాత దాని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏమైతుందంటే ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం జరగకుండా, అంటే ప్రభుత్వ పక్షానికి ఇంతకు ముందు అయితే గతంలో మాత్రము దీనికి సంబంధించి అవకతవకలు జరిగినాయనేది నిర్ధారణ చేయడం జరిగింది. దాన్ని కూడా ఏ తప్పు జరిగినా తప్పు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, నిష్పక్షపాతంగా దానిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే విలువలు పెరిగిన తర్వాత దానికి సంబంధించి కొద్ది ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులు జరగకుండా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎవరు ఏ తప్పు చేసినా, ఎంత పెద్ద వ్యక్తులు ఈ తప్పులు చేసినా వారిపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వము ప్రజాపక్షానికి సంబంధించి ఏ నిర్ణయమైనా ఇబ్బందులకరంగా ఏం చేసినా కానీ భవిష్యత్తు అనేది ఉండదు. ఇంతకు ముందు వారిపైన ఎన్ని అక్రమార్కులు చేసినా దాని మీద ప్రభుత్వం చర్య తీసుకోలేదు గత ప్రభుత్వం. ఇప్పుడు మాత్రం ముందు జాగ్రత్త చర్యగానే దాని మీద కమిటీ వేసి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా చర్య తీసుకోవాలని ముందు జాగ్రత్తతో ఇది చర్య తీసుకోవడం జరుగుతుందండి. ఈ కమిటీలో మళ్ళీ సమయం ఇస్తా మీకు. మనతో పాటు మల్లెపాక యాదగిరి జాయిన్ అయ్యారు. మల్లెపాక యాదగిరి గారు నమస్కారం. యాదగిరి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? యాదగిరి గారు చెప్పండి. మొత్తంగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ధరణికి సంబంధించి అప్పుడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు భూభారతికి సంబంధించి కూడా మీరు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అసలు ఎలా చూస్తున్నారు భూభారతిని? ఏకంగా ఒక కమిటీనే వేశారు. 15 రోజుల్లో ఆ కమిటీ ఒక నివేదిక కూడా ఇవ్వబోతుంది. ఏంటి అసలు ఈ కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చిందంటారు? భూభారతి పోర్టల్లో కూడా అక్రమాలు జరిగాయంటారా? భూముల్లో రికార్డుల్లో అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయంటారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ప్రభుత్వం 15 రోజులలో కమిటీ వేసింది అని అంటే అందులో జరిగిన అవకతవకలను వారికి అనుకూలంగా మార్చుకోవడం కోసం మాత్రమే కమిటీ వేసింది. కానీ ఈ రోజు ప్రభుత్వం అనేక అవకతవకలు జరిగినాయని చెప్పేసి భూభారతిలో జరిగినాయని చెప్పేసి ఎప్పటికప్పుడు మా నాయకుడు హరీష్ రావు గారు ప్రతిరోజు వారి ఏదైతే ప్రభుత్వం నుంచి ఎన్ని అవకతవకలు జరిగినాయో ప్రతిరోజు వివరిస్తున్నారు. మా నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రతి విషయంలో కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే అక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వానికి హెచ్చరించినా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఈ రోజు ప్రభుత్వ సొమ్మును మొత్తం దుర్వినియోగం చేసుకుంటూ భూభారతి పేరు మీద వారికి గతంలో ధరణి పోర్టల్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి భూభారతి తీసుకొచ్చి వారికి కాంగ్రెస్ భారతిగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వారికి రేవంత్ రెడ్డి గారి తమ్ములు కానీ తర్వాత వారికి సంబంధించిన అనుచరులు కానీ అన్ని విషయాలలో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములున్నా కూడా వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రభుత్వ పెద్దలకు వారికి సంబంధించిన వారికి ప్రభుత్వ భూములు స్వాహా చేస్తున్నారని చెప్పేసి ఎప్పటికప్పుడు మేము ప్రజలకు వివరించుకుంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించినా కూడా వారు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే స్కీములు ఉండే ప్రభుత్వం. ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన స్కీములను మర్చిపోయి స్కాములు చేయడం కోసం మాత్రమే ఈ రోజు వ్యవహరిస్తున్నది. ప్రజలకు ఏవైతే భూభారతి కూడా స్కామ్ కోసమే తీసుకొచ్చారా? భూభారతిలో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందంటారా?
తప్పకుండా కదండి. మొన్న శంషాబాద్ లో ఏదైతే 1000 కోట్ల రూపాయలది కానీ, అదే విధంగా ఇక్కడ నాదర్గుల్లో కానీ అనేక చోట్ల ఏదైతే ఎక్కడైనా సరే మా పార్టీ తరఫున ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము హెచ్చరిస్తున్నాము. ప్రతి సర్వే నెంబర్ తో సహా మేము చూపిస్తున్నాము. మరి దాని మీద విచారణ కమిటీ వేయండి. మీరు ఏదైతే శంషాబాద్ ఉన్నది కదా, శంషాబాద్ కానీ నాదర్గుల్ కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీద ఎక్కడైతే అభియోగాలు వచ్చినాయో దాని మీద అదే విధంగా అడిగప్పుడు గాంధీ గారు కానివ్వండి, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏవైతే మేము ఆరోపణలు చేసినామో దాని మీద మీరు సిట్టు విచారణ చేయండి. దాని మీద విచారణ కమిటీ ఏర్పాటు చేయండి. మీరు నిజాన్ని మీరు మొత్తం నిబ్బరంగా ప్రజలకు వివరించండి. అది చేయకుండా మేమేదో తూతూ మంత్రంగా కమిటీ వేసినామని చెప్పి ప్రజలను నమ్మిస్తే ప్రజలు అమాయకులు కాదు. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దోచుకుంటుందో, ఎంత దాచుకుంటుందో, డబ్బు సంచులతోటి ఢిల్లీని తన పదవి కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపుతుంది. భూభారతి పేరు చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది పెద్ద నాయకులు భూములను భూభారతి పేరు మీద ఏమంటారు? మొత్తంగా కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు రాజకీయం చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటారా? తప్పకుండానండి. రియల్ ఎస్టేట్ లో కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఫ్యూచర్ సిటీకి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, ఆయనకు సంబంధించిన అనుచరుల గణాని కోసం మాత్రమే కేసీఆర్ గారు అక్కడ ఫార్మసిటీ కోసం భూసేకరణ చేసి పెడితే, ఫ్యూచర్ సిటీ కోసం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఫ్యూచర్ కోసం, రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కోసం మాత్రమే అక్కడ ఫ్యూచర్ సిటీ కోసం అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అదే విధంగా హైదరాబాద్ నగరం చుట్టూలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా ఎక్కడికక్కడ కొల్లగొడుతున్న ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలు సరైన సమాధానం చెప్తారు, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. రామచంద్ర గౌడ్ గారు, మొత్తంగా కాంగ్రెస్ అంటేనే స్కీములు కాదు, స్కామ్లు. ఒక్క భూభారతే కాదు, ఎందులో చూసినా స్కామ్లే చేస్తూ ఉన్నారు. ఇక భూభారత్ అనేది అటు పొంగులేటికి ఇటు రేవంత్ కి ఒక వరంగా మారిపోయింది. ఎక్కడికక్కడ దోచుకు తింటూ ఉన్నారు. ఈ 15 రోజుల నివేదిక కూడా, ఈ సమయం కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటం కోసమే తప్పితే నిజమైన నిష్పాక్షికమైన విచారణ ఇక్కడ జరగట్లేదు అనేది బీఆర్ఎస్ వాదన. ఏం ఆన్సర్ చేస్తారు? నిజానికి ఇక్కడ తప్పు చేసింది గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించే ప్రభుత్వంలో భూభారత్ తీసుకురావడం జరిగింది, దానిని మార్చడం జరిగింది. అయితే నిజానికి కూడా ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రైవేట్ భూములలో ఇబ్బంది జరుగుతలేదు. ప్రభుత్వానికి సంబంధించిన భూములలో ఎవరెవరు చేస్తుందో దాని మీద ఒక్కొక్కటి మనకి ఇంతకు ముందు అంటే విలువలు పెరిగిన తర్వాత అధికారులను, అనధికారులను కూడా దీని మీద సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో ఎక్కడ ఆర్డీఓలైనా కానీ ఎంఆర్ఓలో చిన్న మొత్తంలో చేసే ప్రయత్నం చేసి జీవోలలో వాళ్ళను అంటే ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా చూపించే రకంగా ఉండే దానికి సంబంధించి అంటే ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తున్నాం. మీరు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏ సర్వే నంబర్ మీద తప్పు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో అనేది న్యాయ విచారణ. ఇప్పుడు మనకు ఈ సిట్ కమిటీ వేసినా, ఈ కమిటీలు వేసినా కానీ ఎన్ని రకాలుగా వేసినా దాని మీద ఏమైనా మీకు ఇబ్బంది జరిగితే దానికి ప్రైవేట్ పిటిషన్ ఇచ్చేసి కోర్టు ద్వారా కూడా చర్య తీసుకురావడం జరుగుతుంది. ఇంకోటి, ప్రభుత్వానికి మీరు ప్రతిపక్షం అడిగే కంటే ముందే దానిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వము ప్రజాపక్షం ముందున్నది. ఇంకా మీకు ఇంకేమన్నా లేదు మాజీ మంత్రి హరీష్ రావు గారు మీ కుంభకోణాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఉంటే, భూభారతికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయంటే ప్రజాక్షేత్రంలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పి ఇప్పుడు ఒక కమిటీని వేశారు. ఈ కమిటీని ఏదో తాత్కాలికంగా వేశారు తప్ప అసలు దోషులను గుర్తించడం కోసం కాదు. ఈ గ్యాప్ లో, ఈ 15 రోజుల్లో ఏవైతే అక్రమాలు చేశారో వాటిలో లొసుగులతో వాటిని సక్రమంగా చేసే పని కోసమే ఈ కమిటీని వేశారనేది బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు అక్కడ విలువలు పెరిగిన తర్వాత జరిగింది, ఇప్పుడు కాదు గతంలో జరిగింది. ఇప్పుడు జరిగిన ఏమన్నా ఉంటే సర్వే నంబర్లు, ఏరియాను ప్రతిది కూడా ఆన్లైన్ లో ఉంటుందండి. ఇప్పుడు ఇంతకు ముందు గతంలో కంటే ఇప్పటికి ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి అంటే ఇబ్బందులు జరిగినా కొద్దీ దాని మీద టైట్ అంటే దానికి సంబంధించిన దాని మీద పూర్తి రక్షణకు సంబంధించిన మీ అభిప్రాయాలు ఎక్కడెక్కడ ఉన్నా మీ ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా ఇవ్వండి. దాన్ని పరిగణనలో తీసుకొని ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరిగినాయి దాని మీద క్లియర్ గా తీసుకోవడం జరుగుతుంది. గాలి అంటే ఉనికి చాటుకోవడానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా, ప్రతిపక్షానికైనా, అధికార పక్షానికైనా, ఇంకా సామాన్య ప్రజలకైనా, మామూలు వ్యక్తులకైనా, ఎవరికైనా కానీ హక్కు ఉన్నది. ఎక్కడ ఇప్పుడు విలువలు పెరిగిన తర్వాత ప్రతి దానికి ఇంచ్ అంటే ఫీట్ కూడా ప్రతి దాని కూడా లెక్కలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ భూములను ప్రైవేట్ దాంట్లో జీవోలు కొంతమంది ఇచ్చిన దాన్ని కొన్ని రూఢి జరిగినాయి, దాని మీద కూడా చర్య
తీసుకొని ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అదే రకంగా ఫ్యూచర్ లో కూడా ఏది జరిగినా అయితే ఎట్లా జరుగుతుందంటే అధికారులు దీనికి డబ్బులు పెరిగిన తర్వాత అధికారుల సపోర్ట్ తో చేస్తున్నారు కాబట్టి అధికారులు ఎవరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ జరిగింది కొన్ని ప్రాంతాల్లో మీరు అన్నట్టు విలువలు ఎక్కడ పెరిగినాయో ఆ విలువలు పెరిగిన కొన్ని ప్రాంతాల్లో జరిగింది. అది కూడా కొంత ప్రాంతంలో క్లియర్ గా ప్రభుత్వానికి తెలిసిపోయింది ఎక్కడెక్కడ జరిగింది. మీరు కూడా ప్రతిపక్షంలో మీ ప్రభుత్వంలో అందులోనూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి మీదే అనేక ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం గానీ ఇప్పుడు మంత్రి గానీ ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవు. ఏమంటారు దానికి సంబంధించి? ఇప్పుడు మీరు ఖాళీగా మాట్లాడటం కాదండి, దాని మీద మీరు ఇస్తున్నారు కదా, సూచనలు ఇస్తున్నారు. దాని మీద ఎలాంటిది ఏదైనా అవకాశం జరుగుతుంది ఆయన మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆయనే ముందు వస్తున్నాడు కదా, అక్రమార్కులను ఎట్టి పరిస్థితుల్లో అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే చెప్తున్నారు. ఇంకోటి ఆయనే చేసిండు అనేది మీరు ఏదైనా రూఢి ఉంటే దానికి సంబంధించింది మీరు కూడా ఇప్పుడు మీకు కూడా హక్కు ఉంది కదా, మీరు ఎక్కడ తప్పు జరిగింది అనేది ప్రజాక్షేత్రంలో మీరు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు అనేది ఒట్టి మాటనే మీరు మాట్లాడుతున్నారు కదా. రామచంద్రగౌడ్ గారు మీకు సమయం ఇస్తా. కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ వచ్చింది. వలపాక యాదగిరి గారు, విమర్శలు చేయటం కాదు, మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలతో సహా బయట పెట్టండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ప్రతి ఒక్క అంశంపై కూడా కాంగ్రెస్ సర్కార్ మీరు స్కీములు కాదు స్కాములు అంటూ ఉంటే మేము స్కాములు చేయట్లేదు, ఆ స్కాములకు సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టండి తప్ప అనవసరమైన విమర్శలు మాపై చేయొద్దు అనేది వాళ్ళ వాదన. ఏం ఆన్సర్ చేస్తారు సార్? మన శంషాబాద్ దగ్గర జరిగిన దానికి హరీష్ రావు గారు సర్వే నెంబర్ తో సహా 173 సర్వే నెంబర్ 170 నుంచి 189 సర్వే నెంబర్ తో సహా మొత్తము ఎన్ని ఎకరాల భూమి, ఎన్ని కోట్ల రూపాయల భూమి, 1100 కోట్ల రూపాయల భూమి అని చెప్పేసి మొత్తం ఆధారాలతో సహా దాన్ని ఆర్డీఓ దగ్గర అది ఏదైతే ఆర్డీఓ కలెక్టర్ కు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి చెప్పినా కూడా తహసీల్దార్ గారు ఇది ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పేసి ఆధారాలతో సహా చూపించారు. అదే విధంగా అక్కడ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆ క్రషర్ మిషన్లు కూడా కూలగొట్టిరు, ప్రభుత్వమే కూలగొట్టింది కదా. మరి అక్కడ అక్రమాలు జరగకపోతే ఎందుకు కూలగొట్టింది? మరి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటది కదా. ఇప్పుడు అనేక చోట్ల కూడా జరిగేటివన్నీ ఇప్పుడు ఖమ్మంలో ఏదైతే వెలుగుమట్లలో కూడా అది భూదాన్ భూముల్లో ఉన్నటువంటి 900 పైచిలకు పేదల గూళ్ళను కూలగొట్టిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పోరాటం 300 పైచిలకు పేదలను గుర్తించడం, పట్టాలు ఇచ్చిన అవసరం కూడా ఉంది కదా. అది కాదా? ఎక్కడికక్కడ ఎక్కడ చెప్పినా కూడా ప్రతిదానికి ఆధారాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాకపోతే దోచుకున్నదే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కాబట్టి ఈ రోజు దాని ఆధారాలు ఉన్నా కూడా లేనట్టు నటిస్తున్నారు. పొంగులేటి గారి ఇల్లు మీద ఈడీ దాడులు జరిగితే అవి ఎక్కడ పోయినాయి, ఏమైందో చెప్పండి వాళ్ళను. ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా, అసలైనది వాళ్ళు దాచిపెట్టుకొని ఏమున్నదో చెప్పారంటే ఈడీ రైట్ జరిగినాయి, వాళ్ళకి ఈడీ రైట్ జరిగితే ఎన్ని డబ్బులు దొరికినాయి, ఏమైందో అది చెప్పండి. ఖమ్మం వెలుగుమట్లలో జరిగిన భూదాన్ భూములను గుళ్ళు పేదల ఇల్లు కూలగొట్టిన దానికి సంబంధించిన మిగతా భూములు ఏమైనాయో చెప్పండి. ఈ నాదర్గల్ భూములు ఏమైందో చెప్పండి. అక్కడ ఆయన క్రషర్ మిషన్లు ఎందుకు కూలగొట్టిందో చెప్పండి. మన హైడ్రా పెట్టేసి కూలగొట్టిన తర్వాత మళ్ళీ పెన్సింగ్ ఎందుకు వేసిరో చెప్పండి. అడుగుదాం సార్. ప్రతిదానికి ఆధారాలతో రామచంద్రగౌడ్ గారు విన్నారు కదా, క్లియర్ గా చెప్తున్నారు. క్రషర్ మిషన్లకు సంబంధించి అక్కడ తొలగించారు, నాగర్బుల్ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు శంషాబాద్ అంశం తెరపైకి వచ్చింది, రకరకాల అంశాలు, ఖమ్మం అంశాలు ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. సో భూభారతి తెచ్చిందే భూములను లూటీ చేసేందుకు అన్నట్టుగా మారింది అన్న విమర్శ వినిపిస్తోంది. మరి ఇప్పుడైనా ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించబోతుందా? ఏం చేయబోతుంది ప్రభుత్వం? ప్రభుత్వము నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఈ కమిటీలైనా ఇవ్వైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆ సర్వే నంబర్లతో సహా ప్రతి దాన్ని కూడా ఎంక్వైరీ చేయొచ్చు. పాత రోజులలో అంటే మనకు ఇలాంటి ఇబ్బందులు ఉంటుండే, సర్వే నంబర్లో ఎన్ని గుంటలు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి ప్రభుత్వ భూమా, లావణ భూమా, లేకుంటే భూదాన్ భూములా, లేకుంటే శిఖం భూములా, లేకుంటే ఇరిగేషన్ కి సంబంధించి ఉన్నాయా, ప్రతిది కూడా రికార్డెడ్ ఉంటుంది. ఇప్పుడు కాదు, మన దగ్గర 45, 50 నుంచి కూడా 44 స్వతంత్రం రాకముందటి నుంచి కూడా ఆధారాలతో ప్రతి
ఉన్నది, రికార్డెడ్ ఉన్నది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది జరగదు. మీ దగ్గర ఆధారాలు ఉన్న దాన్ని బట్టి మీరు ప్రభుత్వం అంటే మీకు ఎంత బాధ్యత ఉందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటది. తప్పు ఎంత చేసినా, ఎంత వాళ్ళు చేసినా దాన్ని వెలుగులోకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకు ప్రజాపక్షానికి ఖచ్చితంగా ఉంటది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి సంబంధించింది ఒక ఇంచు కూడా భూమిని వేరే వాళ్ళకు ప్రైవేట్ వ్యక్తులకు తీసుకోబడది అంటే మార్చడం జరగదు. అదే రకంగా ఇప్పుడు మీరు హైడ్రా గురించి మాట్లాడుతుంటే హైడ్రా ద్వారా సుమారుగా 2000 ఎంతో భూములు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. దాంతో ఎవరికి నష్టం జరగలేదు. ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని రామచంద్రరావు గారు, మల్లిపాక యాదగిరి గారు, చూద్దాం ఏం జరగబోతుందో ఏంటో. గత ప్రభుత్వం ధరణి అంటుంది, ప్రస్తుత ప్రభుత్వం భూభారతి అంటుంది. భూభారతికి సంబంధించి 15 రోజుల్లో ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందబోతుంది. ఆ నివేదిక అందిన తర్వాత ఎవరిపై చర్యలు తీసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది, ప్రతిపక్షాలు ఆ నివేదికతో సంతృప్తి చెందుతాయా లేక ఈ అంశం ఇంకా రాజకీయ రచ్చకు దారితీస్తుందా, ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయో వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.